మీరు మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ ఎంపీతో మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాస్వామికమైన పార్టీ. భారతీయ జనతా పార్టీకి స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ ఉండదు. భారతీయ జనతా పార్టీ అని చేస్తే నేరుగా చేస్తారు తప్ప ఈ కుట్రలు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు చేయదు. అందువల్ల ఎవరో బయట వాళ్ళు ఏదేదో మాట్లాడితే మమ్మల్ని వచ్చి నిజమా అబద్ధం అని అడగడం అనేది మంచిది కాదు. అది కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ సమాజంలో వచ్చిన పెనుమార్పు ఏంటంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నమ్మి ఓటేసిన కర్మాన్ని నట్టేట్లా ముంచిండు. 10 నెలలకే రేవంత్ రెడ్డి సర్కారు కూడా మమ్మల్ని నిండా ముంచింది. ఇక లాభం లేదు, వీళ్ళకిద్దరికి ఓటు వేయద్దు, ఓటు వేయాల్సింది మాత్రం బీజేపీకి అనేటువంటి భావన స్పష్టంగా ఉంది. రెండవది, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతో శరవేగంగా దూసుకుపోతున్నప్పుడు ఇంత గొప్ప రాష్ట్రం ఒక తెలంగాణ వెలవెలబోతుందనేటువంటి భావనతో తెలంగాణ కూలిపోతున్నారు. ఎప్పుడో ఒకనాడు రేపు ఈ అప్పిల ఊపి నుంచి బయటపడాలంటే, ఇవాళ శరవేగంగా ఈ నగరం అభివృద్ధి చెందాలంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమైందనే భావన మాత్రం స్పష్టంగా పడతారు. కేసీఆర్ గురించి బహుశా తెలంగాణ రాజకీయాల్లో మీకు తెలిసినట్టు తెలియదు కాబట్టి మీకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ 2018 పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టమైన ఒప్పందం జరిగింది. అది వాయిదా పడింది. తాను జైలుకు వెళ్ళిన సందర్భంలో మీ పార్టీ సంఖ్యత కోసం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తే నేను వద్దన్నాను. ఆయన పూర్తిగా నేనే చెప్తున్నాను అంటున్నాను. గాలి వార్తల గురించి నాకు తెలిస్తే చెప్తాను. ఇప్పుడు నేను జిమ్మదారి కల్లా రాజకీయ నాయకుడిని. మీకు తెలుసు, 25 ఏళ్ళుగా నేను ఏదైనా ఉంటే వాస్తవం ఉంటే మాట్లాడదు తప్ప వాస్తవం లేదో మాట్లాడతాను.